శుభోదయం. జీవనజ్యోతి కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన కార్యక్రమంలో డీహైడ్రేషన్ సమస్య నివారణకు ఆయుర్వేదంలో ఉన్న పరిష్కార మార్గాలను డాక్టర్ గాయత్రి దేవి గారిని అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్కారం అమ్మా. డాక్టర్ గారు, ఇవాళ మన కార్యక్రమంలో డీహైడ్రేషన్ సమస్య నివారణకు ఆయుర్వేదంలో ఉన్న పరిష్కార మార్గాల గురించి మాట్లాడుకుందాం. అసలు ముందుగా డీహైడ్రేషన్ అంటే ఏమిటి వివరిస్తారండి? అలాగేనమ్మా. డీహైడ్రేషన్ అంటే ఏంటంటే మామూలుగా హైడ్రేషన్ అనే పదం ఒకటి ఉంటుంది. హైడ్రేషన్ అంటే శరీరంలో సరిపోయినంత నీరు ఉన్నట్టు ఉంటే దాన్ని హైడ్రేషన్ అంటాం. అలా కాకుండా ఉండవలసినటువంటి నీరు పరిమాణం తగ్గిపోయినట్టయితే కనుక దాన్ని డీహైడ్రేషన్ అంటారు. అంటే మనకి శరీరంలో మన శరీరపు మొత్తంలో చూసినట్టయితే ఏంటంటే దాదాపుగా ఒక 75% నీరు ఉంటుంది మనకి. ఈ నీరంతా ఏంటంటే శరీరంలో ఉండేటువంటి రకరకాల కణాలలో ఉంటుంది. అందులో కూడా ముఖ్యంగా రక్తనాళాల్లో ఉండేటువంటి రక్తంలో ఎక్కువగా ఈ నీరంతా ఉంటుంది అనమాట. ఆ మిగతా నీరు అంటే కణాలకి మధ్యలో కొంత ఇంటర్ సెల్యులార్ స్పేసెస్ అంటాం. ఆ చోట్లలో మిగతా నీరు ఉంటుంది. ఆ నీరు అలా మెయింటైన్ అవ్వాలి, ఎంత ఉందో అంత మెయింటైన్ అవుతూ ఉండాలన్నమాట. అయితే మామూలుగా మనకి ఏంటంటే మనం చేసేటువంటి కొన్ని జీవక్రియల్లో కొంత నీరు బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది. అది ఎలాగా, ఇప్పుడు మనం ఊపిరి తీసుకుని వదులుతాం. ఆ ఊపిరి తీసి వదిలినప్పుడు అందులోంచి కొంత నీటి ఆవిరి బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది. అలాగే మనకి చెమట పడుతుంది, ఆ చెమటతో కొంత నీరు బయటకు వెళ్ళిపోతుంది. మూత్రం విసర్జిస్తాం, ఆ మూత్రంతో పాటు కొంత నీరు, అలాగే మల విసర్జన చేసినప్పుడు కొంత నీరు బయటకు వెళ్తూ ఉంటుంది. ఈ వెళ్ళిపోయినటువంటి నీరు ఎంత వెళ్ళిపోయిందో అంతా మనం మళ్ళీ అందిస్తూ ఉంటాం. మనం మామూలుగా ఆహారంలో కానివ్వండి, మంచినీళ్ళు తాగడం, కాఫీ, టిఫిన్లు, ఇలా అన్నింటిలో నుంచి మనం మళ్ళీ కొంత నీటిని అందిస్తూ ఉంటాం. అంటే బయటకు ఎంత నీరు వెళ్ళిపోతుందో అంత నీరు మళ్ళీ మనం అందిస్తూ ఉంటే బ్యాలెన్స్ అయిపోతుంది. అలా ఉన్నప్పుడు అది సమస్య అవ్వదన్నమాట. అలా కాకుండా కొన్నిసార్లు ఏమవుతుందంటే మనం తీసుకున్న నీటి కంటే కూడా బయటకు వెళ్ళిపోయే నీరు ఎక్కువైపోయి రక్తంలోనూ ఆ తర్వాత కణాల్లోనూ ఉండాల్సినటువంటి నీటి శాతం తగ్గిపోతూ ఉంటే దాన్ని డీహైడ్రేషన్ అని అంటారు. డాక్టర్ గారు, మరి డీహైడ్రేషన్ రావడానికి కారణాలు ఏమిటండి? డీహైడ్రేషన్ రావడానికి ఏంటంటే ఇప్పుడు మన శరీరంలోంచి ఎక్కువ నీరు వెళ్ళిపోవడానికి కారణాల్లో ఒకటి ఏంటంటే ఎండాకాలంలో కానీ లేకపోతే ఎండ దెబ్బ కొట్టినప్పుడు కానీ మనకి శరీరంలో ఉండేటువంటి నీరు ఎక్కువగా బయటికి అంటే ఆవిరైపోతుంది, లోపలికి వెళ్ళినటువంటి నీరు తక్కువగా ఉంటుంది అన్నమాట. అలాంటప్పుడు శరీరంలో ఈ డీహైడ్రేషన్ అనేటువంటి సమస్య, అంటే వడదెబ్బ కొట్టింది అంటూ ఉంటాం కదా, ఆ వడదెబ్బ కొట్టడం అనేటువంటిది ఏంటంటే లోపల ఉండేటువంటి నీటి శాతం బాగా తగ్గిపోయినట్టు, ఆ బయట వేడి వల్ల నీరు తగ్గిపోవడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. అలాగే అతిసార వ్యాధి వచ్చినప్పుడు అంటే ఎక్కువగా విరేచనాలు అయిపోవడం, వాంతులు అయిపోవడం అవుతూ ఉంటుంది. అలాంటప్పుడు కూడా ఏంటంటే సరిగా అంటే లోపలికి నీరు తీసుకుంటూ ఉంటే వాంతులు అవి అయిపోయాయి అనుకోండి, అప్పుడు బయటకు వెళ్ళిపోయే నీరు ఎక్కువైపోతుంది, లోపల ఉండే నీరు తక్కువ అవుతుంది. కనుక అతిసారము వాంతులు కలిసి వచ్చినప్పుడు కానీ, ఒట్టిగా అతిసారం ఎక్కువగా తీవ్రంగా ఉన్నప్పుడు కానీ ఈ డీహైడ్రేషన్ అనేది వచ్చేందుకు అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే మరొకటి ఏంటంటే ఈ మధుమేహంతో బాధపడేటువంటి వాళ్ళలో కూడా ఈ డీహైడ్రేషన్ వచ్చేందుకు అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళల్లో కూడా మూత్రం ద్వారా నీరు ఎక్కువగా వెళ్ళిపోతూ ఉంటుంది. అంటే మూత్రంలో చక్కెరతో పాటుగా నీరు ఎక్కువగా పోతూ ఉండడం వల్ల అటువంటి వాళ్ళల్లో కూడా కొంచెం ఈ డీహైడ్రేషన్ వచ్చేందుకు అవకాశం ఉంటుంది. అంటే ముఖ్యంగా ఈ డయాబెటీస్ అదుపులో లేనటువంటి వాళ్ళలో ఈ డీహైడ్రేషన్ వచ్చేందుకు అవకాశం బాగా ఎక్కువగా ఉంటుంది. అలాగే తీవ్రమైన జ్వరాలు, బాగా ఎక్కువగా టెంపరేచర్స్ 104, 105 లాంటి టెంపరేచర్స్ వచ్చినప్పుడు కూడా డీహైడ్రేషన్ రావడానికి అవకాశం ఉంటుంది. అంటే ఎండాకాలంలో కూడా అంటే ఎక్కువ చెమట పట్టిపోవడం, దానికి సరిపోయినంత నీరు తాగకపోవడం వల్ల కూడా అంటే వడదెబ్బ కొట్టడమే కాకుండా ఈ చెమట అది ఎక్కువగా పట్టేసినప్పుడు నీరు సరిగా తాగకపోయినా కూడా ఈ డీహైడ్రేషన్ వచ్చేందుకు అవకాశం ఉంటుంది. అలాగే ఆటలు అవి ఆడేటువంటి వాళ్ళు బాగా ఆడుతున్నప్పుడు చెమటలు పట్టేసి తగినంత నీటిని మళ్ళీ తీసుకోకపోతూ ఉంటే కూడా డీహైడ్రేషన్ వచ్చేందుకు అవకాశం ఉంటుంది. ఇలా అంటే చాలా కారణాలలో బయటకు వెళ్ళిపోయే నీరు ఎక్కువైపోవడం, మన లోపలికి నీరు అందించలేకపోవడం, లేకపోతే అందించినా అది నిలవకపోవడం అంటే వాంతులు అయిపోవడం, ఇలాంటి కండిషన్స్ ఉన్నప్పుడు డీహైడ్రేషన్ రావడానికి అవకాశం ఉంటుంది. డాక్టర్ గారు, మరి శరీరంలో ఉన్న నీరు బయటికి పోవడం వల్ల మళ్ళీ దాన్ని రీప్లేస్ చేయకపోవడం వల్ల డీహైడ్రేషన్ వస్తుందని చెప్పారు కదా, మరి డీహైడ్రేషన్ వచ్చినప్పుడు లక్షణాలు ఏ విధంగా ఉంటాయండి? డీహైడ్రేషన్ వచ్చినప్పుడు ఏంటంటే మొట్టమొదటిది చాలా ఎక్కువగా దాహం వేస్తూ ఉంటుంది, నోరు బాగా ఆరిపోయినట్టుగా ఉండడం, నీరు కావాలనిపించడం అనేటువంటిది మొదటి లక్షణంగా కనిపిస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఏంటంటే కొంచెం తల తిరిగినట్టుగా, కళ్ళు తిరుగుతున్నట్టుగా అనిపించడం అనేది ఒక లక్షణం ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ముఖ్యంగా చిన్నపిల్లల్లో కూడా మనం డీహైడ్రేషన్ వస్తుందని గుర్తించాలంటే ఏంటంటే యూరిన్ అంటే మూత్రం విసర్జించేటువంటిది బాగా తగ్గిపోతుంది అనమాట. అంటే మూత్రం కాలేదు అని కనుక మన చిన్నపిల్లల్లో చూసినట్టయితే వాళ్ళు డీహైడ్రేషన్లో ఉన్నారని వెంటనే మనం గుర్తించాలి. ఎందుకంటే ఎప్పుడో డీహైడ్రేషన్ బాగా సివియర్ అయిపోయిన తర్వాత గుర్తించి మనం చేయగలిగింది తగ్గిపోతుంది అనమాట, ముందుగానే తెలుసుకోగలగాలి.
అందుకని విసర్జించేటువంటి మూత్రం పరిమాణం బాగా తగ్గిపోయినట్టయితే కూడా డీహైడ్రేషన్ వచ్చినట్టుగా మనం గమనించుకోవచ్చు. ఆ తర్వాత ఏంటంటే చర్మం మామూలుగా మనకి ఇలా ముట్టుకున్నట్టయితే కనుక ఒక మృదుత్వం ఇలా లాగితే కనుక అది వెళ్ళిపోతూ ఉంటుంది మనకి, అంటే పొజిషన్లోకి వస్తుంటుంది, ఇలాస్టిసిటీ అంటాం దాన్ని. అదే డీహైడ్రేషన్ ఉన్నట్టయితే కనుక ఆ చర్మాన్ని ఇలా లాగి పట్టుకున్నట్టయితే అలా ఉండిపోతూ ఉంటుంది. ఆ చర్మం ఇలా పట్టుకుంటే వెనక్కి వెళ్ళే శక్తి దానిలో ఉండదు నీరు లేకపోవడం వల్ల. అటువంటి గుణం కూడా చూసినట్టయితే కూడా అది కూడా ఒక డీహైడ్రేషన్ లక్షణంగా మనం గుర్తించుకోవాలి. ఇంకా తల తిరిగినట్టుగా ఉండడం, కాస్త మత్తుగా నిద్ర మత్తుగా అనిపించినట్టుగా ఉండడం, ఒక కన్ఫ్యూషన్ అంటే ఏంటంటే ఏం చెప్తున్నారో ఏం చేస్తున్నారో అర్థం కాని స్థితి రావడం అనేటువంటిది కూడా డీహైడ్రేషన్ కాస్త ఎక్కువైనప్పుడు కనిపించేటువంటి ఒక లక్షణం. డాక్టర్ గారు, మరి డీహైడ్రేషన్ వచ్చినప్పుడు ఆ సమస్య నుంచి బయటపడడానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలండి? అసలు మొట్టమొదటి ఏంటంటే డీహైడ్రేషన్ రాకుండా చూసుకోవడం చాలా చాలా అవసరం. ఎప్పుడైనా సరే ఏదైనా విరేచనాలు అవి అవుతున్నా కానీ వాంతులు అవి అవుతున్నా కానీ వీలైనంత తొందరగా మళ్ళీ లోపలికి ఆ ఫ్లూయిడ్స్ అంటే నీటిని తర్వాత ఉప్పుని కూడా అందించేందుకు ప్రయత్నం చేయాలి. అంటే విరేచనాలు అవుతూ ఉంటే కేవలం విరేచనాలే అవుతూ ఉంటే కనుక ఎప్పటికప్పుడు కొంచెం పల్చటి మజ్జిగలో కొద్దిగా చిటికెడు ఉప్పు వేసి కొంచెం కొంచెంగా మళ్ళీ ఇస్తూ ఉండాలి. అలాగే ఒక గ్లాస్లో నీళ్ళు తీసుకుని ఆ నీళ్ళలో కొంచెం గ్లూకోజ్ పొడి కొద్దిగా ఉప్పు కలిపి ఆ మిశ్రమాన్ని కూడా పదే తాగిస్తూ ఉండాలి. అంటే ఇప్పుడు మనకి వామిటింగ్స్ అవి అవుతున్నాయి, ఎక్కువ వాంతులు అయిపోతున్నాయి అనుకోండి, ఇస్తే నిలవటం లేదనిపించినప్పుడు కూడా అలాంటప్పుడు కూడా ఏం చేయాలంటే ఒక్కొక్క చెంచా చొప్పున ఒక 10 నిమిషాలకు ఒక చెంచాడు 10 నిమిషాలకు ఒక చెంచాడు చొప్పున కొంచెంగా ఇస్తూ ఉంటే కూడా ఈ డీహైడ్రేషన్లోకి వెళ్లకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. అయితే ఆల్రెడీ డీహైడ్రేషన్ వచ్చేసినట్టుగా లక్షణాలన్నీ కనపడి ఉన్నట్టయితే కనుక మనకు వెంటనే చేయాల్సింది ఏంటంటే నీరు అందించాలి, తప్పనిసరిగా నీరు అందించాలి. అది వాళ్ళు ఓరల్గా తీసుకోగలిగేటట్టుగా ఉంటే, అంటే తాగగలిగేలా ఉంటే కనుక నోటితోటి అందించడమే బెస్ట్. ఒకవేళ అలా అవ్వలేదు, ఇంకా తీవ్రమైన స్థితి వచ్చేసిందంటే ఇప్పుడు ఫ్లూయిడ్స్ ఇవ్వాల్సి వస్తుంది. అది డాక్టర్స్ చేయాల్సినటువంటి పని. ఆ స్థితికి రాకుండా చూసుకోవడం చాలా అవసరం అన్నమాట. అలాగే ఏంటంటే మనకి దానిమ్మ పండు రసం కూడా డీహైడ్రేషన్ తగ్గించడానికి బాగా సహాయపడుతుంది. అందుకని అటువంటి సమస్య ఉన్నప్పుడు దానిమ్మ పండు రసం తీసి కొంచెంగా చెంచాడు చప్పున ఇస్తూ ఉంటే దానిలో ఉండేటువంటి మినరల్స్ అంటే ఖనిజ లవణాలు తర్వాత నీరు రెండూ కూడా ఈ డీహైడ్రేషన్ని తగ్గించడానికి బాగా సహాయపడతాయి. అలాగే నిమ్మరసంలో కొంచెం సైంధవ లవణం కలుపుకొని పదే కొంచెంగా ఇస్తూ ఉన్నా కూడా ఈ డీహైడ్రేషన్ నుంచి తొందరగా బయటపడడానికి అది కూడా సహాయపడుతుంది. ఇవన్నీ చిన్న మెథడ్స్ ఫాలో అవుతూ ముందు చెమట అది ఎక్కువ పట్టకుండా ఒళ్ళంతా చక్కగా తడిగుడ్డతో తుడుస్తూ, అంటే చెమట పడితే ఇంకా నీరు బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది కనుక చెమట పట్టకుండా కాస్త ఫ్యాన్ కింద పడుకోబెట్టి చల్లటి బట్టతోటి ఒళ్ళంతా తుడుస్తూ ఉన్నట్టయితే లోపల ఉన్న నీరు ఇంకా ఎగిరిపోకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు కూడా డీహైడ్రేషన్ తొందరగా తగ్గడానికి అది కూడా సహాయపడుతుంది. ఇవన్నీ చేస్తూ దాంతోపాటుగా ఇప్పుడు మనం చెప్పేటువంటి ఔషధాన్ని కూడా వాడినట్టయితే కనుక తొందరగా డీహైడ్రేషన్ నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. డాక్టర్ గారు, డీహైడ్రేషన్ సమస్య నివారణకు ఉపకరించే ఆయుర్వేద ఔషధం ఏ విధంగా తయారు చేసుకోవాలో వివరిస్తారండి? ఇప్పుడు మనం తయారు చేసుకునేటువంటిది ఏంటంటే ఒక పానీయంలాగా తాగడానికి వీలుగా ఉండేటువంటి ఒక మందును తయారు చేసుకుందాం. ఈ ఔషధం తయారీకి మనం మొట్టమొదటి తీసుకునేటువంటిది ఏంటంటే సుగంధి పాల. తెలుగులో సుగంధి పాల అంటాం, ఇది సంస్కృతంలో అంటే ఆయుర్వేద పరిభాషలో చెప్పేటప్పుడు శారిబా అంటారు. ఈ శారిబా పేరుతో కూడా రకరకాల ఔషధాలు మనకు బజార్లో దొరుకుతూ ఉంటాయి. ఇదేంటంటే శరీరం లోపల ఒక వేడి ఉంటే కనుక దాన్ని తగ్గించేందుకు చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే నీటి శాతం శరీరం నుంచి బయటకు వెళ్ళిపోకుండా ఉండేలాగా కూడా ఇది బాగా సహాయపడుతుంది. వాంతులు కానీ విరేచనాలు కానీ ఉన్నట్టయితే వాటిని తగ్గించడానికి, వేడిని తగ్గించడానికి కూడా బాగా ఉపయోగపడేటువంటి ఒక మంచి మూలిక. ఈ సుగంధి పాలను చూర్ణంలాగా చేసేసుకుని ఈ చూర్ణాన్ని ఒక 100 గ్రాముల పరిమాణంలో తీసుకుని విడిగా పెట్టించుకోండి. ఇప్పుడు మీకు ఔషధం తయారీ చూపించడానికి రోజులాగానే ఇవాళ కూడా కొంచెం చూర్ణాన్ని విడిగా పెడతాను. తర్వాత మనకు కావాల్సినటువంటిది చందనం. ఈ చందనానికి కూడా శరీరంలో ఉండేటువంటి వేడిని తగ్గించేటువంటి గుణం చాలా బాగా ఉంటుంది. డీహైడ్రేషన్ ఉన్నప్పుడు ఎప్పుడూ కూడా ఏంటంటే వేడి తగ్గించి చలవ చేసేటువంటి ఔషధాలను వాడుకోవాలి. చందనం చలవ చేస్తుంది అనేటువంటిది అందరికీ తెలిసినటువంటి అంశమే కదా. అలాగే ఏంటంటే దీనికి కూడా ఒకవేళ వాంతి కానీ విరేచనాలు కానీ అవుతుంటే వాటిని అదుపులో పెట్టేటువంటి గుణం, జ్వరం ఉంటే దాన్ని తగ్గించేటువంటి గుణం కూడా బాగా ఉంటుంది. చందనం చూర్ణాన్ని బాగా తక్కువగా, అంటే సుగంధి పాలు మనం 100 గ్రాములు తీసుకున్నాం కదా, ఈ చందనాన్ని మాత్రం ఒక 10 గ్రాముల పరిమాణంలో తీసుకుంటే సరిపోతుంది.
తర్వాత మనకు కావాల్సినటువంటిది వట్టి వేళ్ళు. ఈ వట్టి వేళ్ళు కూడా శరీరంలో ఉండేటువంటి వేడిని బాగా తగ్గించి లోపల చలవ చేసేటువంటి గుణం కలిగినటువంటివే. అలాగే ఇవి కూడా జ్వరం ఉన్నా లేకపోతే వాంతి విరేచన లాంటి సమస్య ఉన్నా వాటిని కూడా తగ్గించి డీహైడ్రేషన్ లేకుండా చేయడానికి బాగా సహాయపడతాయి. వట్టి వేళ్ళ చూర్ణాన్ని కూడా 10 గ్రాములు తీసుకుంటే సరిపోతుంది. తర్వాత మనకు కావాల్సినటువంటిది ఖర్జూరాలు. ఈ ఖర్జూరాలు కూడా చలవ చేసేటువంటి మూలికే. అంటే ఇందులో మనం అన్ని చలవ చేసేటువంటివి తీసుకుంటామని చెప్పాను కదా. అలాగే ఖర్జూరాలు కూడా బాగా చలవ చేస్తాయి, జ్వరం లాంటివి వాటిని తగ్గిస్తాయి, వాంతి విరేచన ఉన్న వాటిని కూడా కంట్రోల్ చేసి డీహైడ్రేషన్ తగ్గడానికి బాగా తోడ్పడుతుంది. ఖర్జూరాల చూర్ణాన్ని కూడా 10 గ్రాములే తీసుకోండి. ఆ తర్వాత మనం తీసుకోబోయేటువంటిది ఎక్కువగా అందరికీ ఇళ్లలో ఉండేటువంటిదే ఎండు ఖర్జూరాలు. ఈ ఎండు ఖర్జూరాలకి ఏంటంటే డీహైడ్రేషన్లో శక్తి తగ్గిపోతుంది కదా, దాన్ని తిరిగి పుంజుకోవడానికి బాగా సహాయపడుతుంది. అలాగే ఖనిజ లవణాలు కూడా బాగా తగ్గిపోతాయి శరీరంలో, అవి తిరిగి రావడానికి కూడా ఎండు ఖర్జూరాలు బాగా సహాయపడతాయి. ఎండు ఖర్జూరాలు కూడా బాగా అంటే ఈ జ్వరాన్ని అవి తగ్గించడానికి కానీ, వాంతి అది ఉంటే ఆ వికారం కానీ వాటిని తగ్గించడానికి కూడా బాగా సహాయపడతాయి. ఎండు ఖర్జూరాలు కూడా కొంచెం పొడిలాగా చేసేసుకుని ఆ పొడిని కూడా ఒక 10 గ్రాములే తీసుకోండి. ఇప్పుడు ఇంకా ఈ ఔషధం తయారు చేసుకోవడానికి ఏంటంటే ఈ చూర్ణాలన్నీ పక్కన విడిగా పెట్టుంచుకుని మనం మొట్టమొదట చక్కెర తీసుకుని దాన్ని ఒక పాకంలాగా తయారు చేసుకోవాలి. ఈ ఔషధ చూర్ణాలన్నీ కలిపి మనకు ఒక 150 గ్రాములు తయారయ్యాయి. ఈ 150 గ్రాములకి ఒక 150 గ్రాముల పరిమాణంలో చక్కెరను తీసుకోవాలి. ఈ ఔషధాన్ని ఒక పానీయంలాగా తయారు చేసుకుంటున్నాం కనుక దానికోసం చక్కెర కావాలి. అలాగే డీహైడ్రేషన్లో శరీరంలో ఉండేటువంటి శక్తి ఎనర్జీ అంత బాగా తగ్గిపోతుంది కనుక ఆ ఎనర్జీ తిరిగి రావడానికి కూడా చక్కెర అవసరం ఉంటుంది. ఔషధం తేలిగ్గా తీసుకోవడానికి రుచిగా ఉండడానికి కూడా చక్కెర అవసరం అవుతుంది. 150 గ్రాముల చక్కెరను తీసుకుని సమానంగా నీటిలో అంటే 150 మిల్లీలీటర్ల నీటిలో దాన్ని బాగా కరిగించి పొయ్యి మీద పెట్టుకుని పాకంలాగా చేసుకోవాలి. చక్కెర కరిగిన తర్వాత పొయ్యి మీద పెట్టి కొంచెం సన్నగా పాకంలాగా అయ్యేటట్టు, అంటే మరీ చిక్కగా పాకం కాకుండా కొంచెం పాకంలాగా తయారవుతున్న సమయంలో మనం ఇందాక పెట్టుకున్నటువంటి మూలికల చూర్ణాలన్నింటినీ కూడా దీనిలో వేసుకోవాలి. ఈ చూర్ణాలన్నీ కూడా కలిపేసి పొయ్యి మీద కొంచెంసేపు మరగనివ్వాలి. ఆ మరగడం ఎలాగంటే కొంచెం చిక్కగా ఒక సిరప్ లాగా తయారవ్వాలన్నమాట. ఆ సిరప్ లాగా తయారైన తర్వాత దాన్ని దింపేసి పెట్టుంచుకోవాలి. చల్లారిన తర్వాత ఒక సీసాలో పోసి ఉంచుకోవాలి. దీన్ని వాడుకోవడం ఎలాగంటే సుమారుగా ఒక భాగానికి ఒక 4 భాగాలు నీరు కూడా కలిపేసి ఒక పానీయంలాగా తీసుకోవాలి. అంటే డీహైడ్రేషన్ లక్షణాలు మొదలైనప్పుడు కానీ, లేకపోతే జ్వరం కానీ, వాంతులు కానీ, అతిసారం కానీ, లేకపోతే ఎండవేడి కానీ, ఇలాంటి ఎటువంటి సమస్యలైనా అంటే డీహైడ్రేషన్ రావడానికి అవకాశం ఉన్నటువంటి సమస్యలు ఉంటే కూడా ముందు జాగ్రత్తగా వాడుకోవచ్చు. లేకపోతే ఆల్రెడీ కొంచెం డీహైడ్రేషన్ మొదలైనా కూడా ఈ పానీయాన్ని రోజులో ఒక 3 నుంచి 4 సార్లు పదే పదే ఇస్తున్నట్టయితే కనుక డీహైడ్రేషన్ నుంచి బయటపడడానికి ఈ ఔషధం బాగా సహాయపడుతుంది. డీహైడ్రేషన్ సమస్య నివారణకు ఉపకరించే ఆయుర్వేద ఔషధం తయారీ విధానం మరొక్కసారి చూద్దాం. సుగంధిపాల చూర్ణం 100 గ్రాములు, చందనం చూర్ణం 10 గ్రాములు, వట్టివేర్ల చూర్ణం 10 గ్రాములు, ఖర్జూరాల చూర్ణం 10 గ్రాములు, ఎండు ఖర్జూరం చూర్ణం 10 గ్రాముల చొప్పున తీసుకుని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 150 గ్రాముల చక్కెరను తీసుకుని దీనిని నీటిలో కలిపి సన్నని మంటపై పాకం వచ్చేంత వరకు మరిగించి పక్కన పెట్టుకున్న ఔషధ చూర్ణాలను కూడా కలుపుకొని చిక్కబడేంత వరకు కాచుకొని ఈ ఔషధాన్ని భద్రపరచుకోవాలి. ఉపయోగించుకోవడానికి 1 భాగం ఔషధానికి 3 భాగాల నీటిని చేర్చి 3 పూటలు తీసుకోవాలి.
డీహైడ్రేషన్ సమస్య నివారణకు ఉపకరించే ఆయుర్వేద ఔషధం తయారీ విధానం, దానిని ఉపయోగించే విధానం కూడా తెలుసుకున్నాం కదా. మరిప్పుడు గొంతు నొప్పి నివారణకు చక్కటి గృహౌషధం అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు, గొంతు నొప్పి నివారణకు చక్కటి గృహౌషధాన్ని తెలియజేస్తారండి? ఆ గొంతు నొప్పి సమస్య ఉంటే దాన్ని తగ్గించుకోవడానికి లవంగాలు, తర్వాత ఎండు ద్రాక్ష అంటే కిస్మిస్ పళ్ళు కూడా బాగా సహాయపడతాయి. దీనికి ఏం చేయాలంటే ఒక్క లవంగాన్ని తీసుకుని 5-6 కిస్మిస్లు కూడా కలిపి నెమ్మదిగా నవిలి చప్పరించి ఆ రసాన్ని మింగుతున్నట్టయితే కనుక గొంతు నొప్పి చాలా తొందరగా తగ్గిపోతుంది. చూశారు కదా, గొంతు నొప్పి నివారణకు లవంగాలు, కిస్మిస్లు ఎంత బాగా ఉపకరిస్తాయో, డీహైడ్రేషన్ సమస్య నివారణకు ఉపకరించే యోగా ప్రక్రియలను రబ్బర్ మ్యాన్ బిరుదాంకితులు శ్రీ దండు సత్యనారాయణ రాజు గారు చేసి చూపిస్తారు. మనము చూద్దాం. శీతకార్య ప్రాణాయామం, అనంతాసనం సాధన చేయడం ద్వారా డీహైడ్రేషన్ సమస్యను నివారించుకోవచ్చు. శీతకారి ప్రాణాయామం. ఈ ప్రాణాయామం సాధన చేయడానికి ముందుగా పద్మాసనం లేదా సుఖాసనంలో సౌకర్యవంతంగా కూర్చోవాలి. ఇప్పుడు పై దవడను, కింది దవడను సరిచేసి ఒకదానికి ఒకటి నొక్కి పట్టి దంతాల సందుల ద్వారా శ్వాస పీల్చుకొని, ఇప్పుడు పెదాలు మూసి ముక్కు ద్వారా శ్వాస బయటకు వదలాలి. ఇలా ఈ ప్రాణాయామం రోజు 6 నుండి 10 నిమిషాల పాటు సాధన చేయవచ్చు. రెండవ ప్రక్రియ అనంతాసనం. ఈ ఆసనం సాధన చేయడానికి ముందుగా వెల్లకిల్లా పడుకోవాలి. ఇప్పుడు ఎడమ కాలును పైకెత్తుతూ 2 చేతుల సహాయంతో కాలును తలవైపుగా దించుతూ మడమ వద్ద పట్టుకొని తల పైన భాగంలో నేలపై వేళ్లను ఆంచాలి. శ్వాస సాధారణంగానే తీసుకోవాలి. ఇలా ఈ భంగిమలో ఉండగలిగినంత సమయం ఉండి తిరిగి యథాస్థానానికి రావాలి. ఇప్పుడు రెండవ పక్క సాధన చేయడానికి కుడి కాలును పైకెత్తుతూ 2 చేతుల సహాయంతో కాలును తల వైపుగా దించుతూ 2 చేతులతో కిందకు నొక్కి తల పైభాగంలో వేళ్లను నేలకు ఆంచాలి. ఇప్పుడు కూడా శ్వాస సాధారణంగానే తీసుకోవాలి. ఇలా ఈ ఆసనం
రోజు 2 పక్కల 5 నుండి 8 సార్లు సాధన చేయవచ్చు. ఇలా ఈ భంగిమలో కూడా ఉండగలిగినంత సమయం ఉండి తిరిగి యథాస్థానానికి రావాలి. ఈ విధంగా శీతకారి ప్రాణాయామం, అనంతాసనం సాధన చేయడం ద్వారా శరీరంలో నీరు, ఖనిజ లవణాలు సమస్థితికి వచ్చి డీహైడ్రేషన్ సమస్య నివారించబడుతుంది. ఈ ప్రక్రియల తర్వాత ప్రాణాయామం, ధ్యానం చేసి అమృత తుల్యాసనం వేయడం ద్వారా శరీరంలోని అన్ని అవయవాలకు విశ్రాంతి లభిస్తుంది. డీహైడ్రేషన్ సమస్య నివారణకు ఉపకరించే యోగా ప్రక్రియలేమిటో తెలుసుకున్నాం కదా. మరిప్పుడు స్పృహ తప్పే సమస్య నివారణకు చక్కటి చిట్కాడికి తెలుసుకుందాం. డాక్టర్ గారు, స్పృహ తప్పే సమస్య నివారణకు చక్కటి చిట్కాని తెలియజేస్తారండి? స్పృహ తప్పే సమస్యకి వచ, మిరియాలు ఈ 2 బాగా సహాయపడతాయి. దీనికి ఏం చేయాలంటే సుమారుగా ఒక పావు చెంచాడు వచ చూర్ణానికి ఒక 2 చిటికెలు మిరియాల చూర్ణం కూడా కలిపేసి దానికి కొంచెం పటిక బెల్లాన్ని కానీ తేనెని కానీ కలుపుకొని ఆహారం తీసుకోవడానికి ముందు ఉదయము సాయంత్రం రెగ్యులర్గా తీసుకున్నట్టయితే కనుక ఈ మాటికి స్పృహ తప్పే సమస్య తగ్గించుకోవడానికి ఈ ఔషధాలు బాగా సహాయపడతాయి. చూశారు కదా, స్పృహ తప్పే సమస్య నివారణకు వచ, మిరియాలు, తేనె ఎంత బాగా ఉపకరిస్తాయో. ఇది ఇవాల్టి మా జీవనజ్యోతి కార్యక్రమం. ఇవాల్టి కార్యక్రమంలో డీహైడ్రేషన్ సమస్య నివారణకు ఆయుర్వేద యోగా శాస్త్రాల్లోని చక్కటి పరిష్కార మార్గాలతో పాటు మంచి గృహౌషధం చిట్కా కూడా తెలుసుకున్నాం కదా. తిరిగి మరొక ఎపిసోడ్లో మరొక జీవన సమస్య, దాని పరిష్కారంతో మేము ముందుంటాం. అంతవరకు సెలవు. నమస్కారం. నమస్కారం.